ప్రభుత్వం ప్రతి పంట తేమ శాతం 12% నుంచి 18% పెంచాలి. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ప్రతి కొనుగోలుపై గందరగోళం, ఆందోళనలో అన్నదాతలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మోంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతులను ఆదుకోవాలని జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న జిన్నింగ్ మిల్ వద్ద రైతులు మిల్లులకు తీసుకువస్తున్న ప్రతి పరిశీలించి ప్రభుత్వం ఇస్తున్న 12% తేమ శాతాన్ని 18%గా ఇవ్వాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మరియు రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ తుఫాను వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, చేతికి వచ్చిన పంట అమ్మటానికి సరైన ధర లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ప్రతి పంట ప్రభుత్వం ప్రకటించిన 12% నుంచి 18% ఇవ్వాలి, రైతులకు నిబంధనలతో సరైన మద్దతు ధరగా రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతికి సరైన గిట్టుబాటు ధర కల్పించాలి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి, క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు తక్షణమే అందించాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు తగిన న్యాయం చేయాలి. రోజు 500 క్వింటాళ్లు అని నిబంధన తీసివేసి రైతులు జిన్నింగ్ మిల్లులకు ఎంతైతే పత్తి తీసుకువస్తారో అంతా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులు పక్షాన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండించారు. వరదలు వచ్చినాయి. మొన్న మోంతా తుఫాను వల్ల పత్తి మొత్తం కూడా దెబ్బతిన్నది. 4-5 రోజులు వర్షాలు పడటం వల్ల మరి పత్తి లోపల మొలకెత్తింది, అలానే రంగు మారింది, అలానే మరి పత్తి కూడా కింద కారిపోయింది. చాలా నష్టం. కాబట్టి మీరు మాయిశ్చర్ విషయంలో కొంత కన్సిడరేషన్ ఇవ్వండి. మీరు పెట్టుకున్న నిబంధన ఏదైతే ఉందో 8 నుంచి 12% వరకు ఉంటే మాత్రమే మేము CCI కొనుగోలు కేంద్రాల్లో కొంటామని చెప్పి ఉన్న నిబంధనని సడలించండి, రైతుల పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కూడా చెబుతా ఉన్నారు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, మేము కేంద్రానికి ఉత్తరాలు రాశాం, జౌళి శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం, అది వచ్చిన తర్వాత ఆదేశాల ప్రకారం తీసుకుంటాం. ప్రస్తుతానికైతే 12% ఉంటే మాత్రమే మీరు రైతులు CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్ళండి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, మేము చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి నిస్సహాయతని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క రైతాంగం మోంతా తుఫాను వల్ల తీవ్రమైన నష్టానికి గురైతే ఇవాటి వరకు వాటి మీద ఎన్యూమరేషన్ జరగల. ఈ నియోజకవర్గంలో పత్తి ఇంత నష్టం వస్తే, ఇంతమంది రైతులు నష్టపోతే ఇవాటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి మరి ఇన్ని వేల ఎకరాల్లో పత్తి నష్టం వచ్చిందని చెప్పి ఇవాటి వరకు నివేదికలు ఇవ్వాల. అంటే ఈ నియోజకవర్గంలో పత్తి ఎకరం కూడా నష్టపోలేదు అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతా ఉన్నారు. మీరు క్షేత్రస్థాయికి రండి, గ్రామాలకు రండి, పత్తి ఎంత పండిందో అడగండి రైతుకి. అప్పుడు రైతు చెప్తాడు, రైతు బాధ ఏంటో చెప్తాడు. ఇవాళ ఈ పండిన అరకొర పత్తి అమ్ముకుందామంటే CCIలో మీరు నిబంధనలు సడలిస్తే వాళ్ళకి 6 క్వింటాలు 7 క్వింటాలు 8 క్వింటాలు పడితే అది తీసుకొచ్చి ఏదో 8,000 కొంద మీరు CCI కొనుగోలు అంటున్నారు, MSP అంటున్నారు, దానికన్నా అమ్ముకుంటారు. కానీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ట్రాక్టర్లు చూసాం, ఇక్కడ ఉన్నాయి. ఇది మరి మన చిలకల్ రైతు, అతనిది 13.5 వచ్చింది యావరేజ్ మీద. 5 చోట్ల తీశారు మీరు మాయిశ్చరు, యావరేజ్ చేస్తే 13.5 వచ్చిందని చెప్తున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో సుమారుగా 1,00,000 క్వింటాలు పండుతుందని ఒక అంచనా. ఏది ఈ మోంతా తుఫాన్ అయితే అధిక వర్షాలకి దెబ్బతిన్నా కానీ ఈ ఉన్న 20,000 ఎకరాల్లో యావరేజ్ మీద 1,00,000 క్వింటాలు వస్తుందని అనుకుంటే ఈ CCI కొనుగోలు కేంద్రం ద్వారా ఇవాళ వరకు ఉన్నది కేవలం 350 క్వింటాలు మాత్రమే. నిన్న 7 రైతులు వస్తే 4 రైతులు తీసుకున్నారు, 3 రైతులు రిజెక్ట్ చేశారు. ఇవాళ వరకు ఇవాళ మరి 2 ట్రాక్టర్లు వస్తే ఒకళ్ళు తీసుకున్నారు, ఒకళ్ళు రిజెక్ట్ చేశారు. ఇవాళ తీసుకొచ్చిన పత్తిని మీరు రిజెక్ట్ చేస్తే ఆ ట్రాక్టరు ఆ రైతు ఎటు వెళ్ళాలి? మళ్ళీ లోడింగ్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది అతనికి? మళ్ళీ ఇప్పుడు అన్లోడింగ్ చేయాలి. ఎక్కడ చేయాలి అన్లోడింగ్? మళ్ళీ ఆ లోపు వర్షం వస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి? మేము దయచేసి అడిగేది ఒకటే, ఇప్పుడు 8 to 12% మీరు పెట్టి ప్రతి పర్సంటేజ్కి 100 రూపాయలు లెక్క తగ్గించుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా 13.5 ఉన్న కూడా ఇంకో 100 తగ్గించాలి కొనండి. కానీ ఏదో ఒక విధంగా వచ్చిన దాన్ని
తీసుకోమని చెప్తా ఉన్నాం రైతులకి ఎంత బాధ అంటే ఇక్కడికి వచ్చారు రైతులు బాధపడతా ఉన్నారు. 13.5 అంటున్నారు. మరి మాకైతే చూస్తే ఆరినట్టుగానే ఉందండి. మా ఇంట్లో స్థలం లేదు, రేపో ఎల్లుండి తుఫాను వస్తుందని అంటున్నారు. ఇంట్లో ఉంటే మళ్ళీ తడుస్తుంది, పత్తి ఆగమైపోద్ది. 6 కాలం పండించాము, అసలు రేట్లు లేవు, పక్క దిగుబడి తగ్గింది, మా పరిస్థితి ఏంటి అని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇవాళ ఇది ఎంత ప్రహసనంగా మారింది అని అంటే ఈ సిసిఐ కొనుగోలు. ఒక పక్క ఈ క్రాప్ నమోదైంది. ఈ క్రాప్ నమోదైతే మీరు డైరెక్ట్గా సిసిఐ తీసుకోవాలి అసలు. కానీ దీనికి ఏమంటున్నారు, మళ్ళీ మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు మళ్ళీ రైతు సేవా కేంద్రంలో. అక్కడితో ఆగట్లా. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సీఎం యాప్ లింక్ అయితే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అప్పుడు కపాస్ యాప్లో మీరు అప్లోడ్ చేసుకోండి అంటున్నారు. అసలు ఇన్ని యాప్లు, ఇన్ని ఆన్లైన్ సిస్టమ్స్ రైతుకు తెలుస్తుందా? రైతుకు అసలు స్మార్ట్ ఫోనే ఉండదు. ఈ పరిస్థితుల్లో మీరు ఆ రైతు సేవా కేంద్రంలో ఏదైతే మీరు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుందో అక్కడే మీరు కూడా ఆ యాప్ను కూడా మెయింటైన్ చేసి అక్కడే మీరు కూడా ఆన్లైన్ చేయాలి. అది రైతుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. రైతు ఎన్నిసార్లు తిరుగుతాడు, ఎన్ని యాప్లని చేస్తాడు, చివరికి వచ్చి సరే యాప్లో చేస్తే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ ఉందని రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతు పోయి ఆ పత్తి మొత్తం అన్లోడ్ చేసి 1 రోజు 2 రోజులు ఎండబెట్టుకొని మళ్ళీ కపాస్ యాప్లో మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ తీసుకొని రావాలి. నిజంగా టీటీడీ వెంకటేశ్వరానికి ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఉండి ఏ విధంగా అయితే నిబంధనల ప్రకారం ఎంతమందిని మేము దర్శనానికి పంపిస్తామన్నట్టుగా ఉంది వాళ్ళ రైతు పరిస్థితి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో. ఎందుకంటున్నామంటే జగ్గైపేటలో ఇప్పుడు ఈ జిన్నింగ్ మిల్లో కేవలం 500 క్వింటాలు మాత్రమే ప్రతిరోజు కొంటారట. 500 క్వింటాలే కెపాసిటీ అట ఇది. అంటే 1,00,000 క్వింటాలు వస్తుందని అనుకున్న దగ్గర మీరు కేవలం 500 క్వింటాలు పండితే ఎన్ని రోజులు పట్టుద్ది? నెక్స్ట్ సీజన్ అయిపోయేసరికి కూడా ఈ పత్తి కొనటం కుదరదు. ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఆలోచన చేయాలా. రోజుకి 500 క్వింటాలు మీరు వచ్చి ఓపెన్ చేశారు. ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చి, తాతయ్య గారు వచ్చి ఓపెన్ చేశారు. మరి ఓపెన్ చేసినప్పుడు అధికారులు ఉన్నారు. ఇక్కడ అధికారులను ఎమ్మెల్యే గారు ప్రశ్నించాలి, ఎన్ని క్వింటాలు ఇక్కడ కొంటున్నారని. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు లేకపోతే ఇప్పుడు సిసిఐ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు చెబుతున్నారు ఈ మిల్లు కెపాసిటీ 500 అండి, మేము 500 కన్నా ఎక్కువ కొనమని చెబుతున్నారు. రోజుకి 500 కొంటే మీరు నెలకి ఎన్ని క్వింటాలు కొంటారు? 1,00,000 క్వింటాలు కొనాలంటే 2 నెలలు పడుతుంది. అంటే ఇది రైతులు మోసం చేయడం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రోజుకు కనీసం ఒక 5,000 క్వింటాలు కొనాలి. రోజుకు ఒక 5,000 క్వింటాలు కొనాలి. కానీ సీఎం యాప్లో మీరు అదే ఇప్పుడు 500 క్వింటాలు ఆ బుకింగ్తో క్లోజ్ అయిపోతుంది. అది మళ్ళీ యాప్ ఓపెన్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ డే అది కూడా నిన్న 4 గంటలకి యాప్ ఓపెన్ అయిందంట. 4 గంటలకి 4:10 నిమిషాలకు క్లోజ్ అయిపోయిందంట యాప్. అంటే ఆ 10 నిమిషాల వ్యవధిలోనే 500 క్వింటాలు బుక్ చేసేసుకున్నారు రైతులు. అంటే అవగాహన ఉన్న రైతులు, చదువుకున్న రైతులు, టెక్నాలజీ తెలిసిన రైతులు వాళ్ళు మాత్రమే దీంట్లో ఏదన్నా రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. చదువు రాని వాళ్ళు, వ్యవసాయమే పరమావధిగా తిరిగేవాళ్ళు, వ్యవసాయమే ఆధారంగా బతికేవాళ్ళు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇక్కడ అవ్వదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్య దళారీలకు అమ్ముకోవడమే. వాళ్ళు సిసిఐలో మేము 8,000 కొందకి మేము అమ్ముదాం అనుకుంటే మాత్రం అది భ్రమే సామాన్య రైతుకి. మధ్య దళారీల ద్వారా మళ్ళీ 6,000కో 5,500కో అమ్ముకుంటున్నారు. ఇవాళ పత్తి ఎంత ఘోరం అంటే ఇవాళ పత్తి తీయటానికి కింటాకు 2,000 అవుతుంది. 2,000 నుంచి 2,500 కింటాకు అవుతుంది. అంటే 5-6 వేల రేటుతో వాళ్ళు రైతు అమ్మితే ఇవాళ సగం డబ్బులు తీయటానికే ఖర్చు అయ్యే పరిస్థితి. ఇవాళ ఇంత దుర్భర పరిస్థితుల్లో పత్తి రైతు ఉన్నాడు. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ముఖ్యంగా జగ్గైపేట నియోజకవర్గంలో అయితే పత్తి మరి చాలామంది, వేలాది మంది రైతులు చాలా తీవ్రమైన బాధపడుతున్నారు. నిన్న నేను నందిగామ మండలం వెళ్ళాం. జొన్నలగడ్డ, రామిరెడ్డిపల్లి, గోళ్ళముడి, మాగల్లటి వెళ్తే అక్కడ ఎవరింటికన్నా వెళ్ళనియండి 20-30 క్వింటాలు పత్తి ఉంది. వచ్చా మండలం వెళ్ళాం, పోలంపల్లి, దబాకుపల్లి, ఇటు అక్కడ అంతే క్వింటాల్ పత్తి ఉంది. జగ్గైపేట మండలంలో అంతే ఉంది. పెరంచిపురం మండలంలో అంతే ఉంది పత్తి. మరి ఈ పత్తి మొత్తం కూడా ప్రభుత్వం తక్షణం ఎమ్మెల్యే గారు కూడా ఒక సమీక్ష సమావేశం పెట్టాలి. సిసిఐ అధికారులతోని, మార్కెటింగ్ శాఖ అధికారులతోని, వ్యవసాయ శాఖ అధికారులతోని స్థానిక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాలి. అందులో రైతు ప్రతినిధులు పిలవాలి. ఇక్కడ మొత్తం ఎంత ఉత్పత్తి అవుతుంది,
ఎంత దిగుబడి వస్తుంది పత్తి. ఆ పత్తిని కొనాలంటే రోజుకి ఎన్ని క్వింటాలు మనం ఇక్కడ కొనాలి, ప్రతి రైతు దగ్గర కొనాలి అని అంటే మనం రోజుకి సుమారుగా ఒక 5,000 క్వింటాలు కొనాలా, 4,000 క్వింటాలు కొనాలా అనేది మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకొని, లేకపోతే అఖిలపక్ష కమిటీని పిలవండి, రైతు సంఘాలను పిలవండి, వివిధ రాజకీయ పార్టీలు పిలవండి, అధికారులను పిలవండి, పిలిచి సమీక్షించండి. అది రైతుకి న్యాయం చేసినట్టు అవుద్ది. కేవలం ఏదో మొక్కుబడికి వచ్చి ఇక్కడ రిబ్బన్ కట్ చేసి, ఇది సుమారుగా 20 రోజుల క్రితం రిబ్బన్ కట్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైతాంగం తరపున వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, మీరు 20 రోజుల క్రితం ఇక్కడ ఈ జిన్నింగ్ మిల్లో మీరు CCI కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేస్తే ఇవాటి వరకు కొన్నది 350 క్వింటాలు మాత్రమే. ఎందుకు మరి ఇన్ని లక్షల క్వింటాలు రైతుల దగ్గర ఉంటే ఎందుకు ఇక్కడ రావట్లేదు? ఏంటి ఇక్కడ లోపాలు? ఈ లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులది, అధికారులదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన రైతులు నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. కన్నీరు తక్కువ వాళ్ళకి, వాళ్ళు పలకరిస్తే వాళ్ళ కన్నీరు వస్తూ ఉంది. వాళ్ళు ఓదార్చడానికి మా దగ్గర మేము నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నాం. అధికారులకు చెబుతా ఉన్నాం, మరొకసారి ప్రజాప్రతినిధులు చెబుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆ క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారే, ₹1 కూడా మరి పేద రైతుల మీద భారం పడకుండా అంతా ప్రీమియం ఆయనే కడితే సుమారుగా 7,700 కోట్ల రూపాయలు ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ తరపు కానీ అలానే మరి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు ఇచ్చిన పరిస్థితి. ఆ రోజున ఎకరా రైతుకి 10,000 ఇచ్చారు ఉచితంగా. అదే మిర్చి రైతుకైతే 49,500 ఇచ్చారు. ప్రతి రైతుకు కూడా ధాన్యం రైతుల దగ్గర నుంచి, కూరగాయల రైతుల దగ్గర నుంచి, సుబాబుల రైతుల దగ్గర నుంచి అందరికీ కూడా పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది నష్టపరిహారం. ఇవాళ మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. మీరు అన్నదాత సుఖీభావ కింద మొదటి సంవత్సరం 26,000 ఇస్తానని అన్నారు. ఆ 26,000 ఇంతవరకు ఇవ్వాల. రెండో సంవత్సరం వచ్చింది, మొన్న 7,000 ఇచ్చారు, వాళ్ళు 7,000 ఇస్తానని చెప్పి అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన, ఇంత బాధపడతా ఉన్నారు రైతులు, ఇంత తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. వ్యవసాయం చేయటమే కష్టంగా మారిన ఈ రోజుల్లో మీరు ఏదైతే మొదటి సంవత్సరం 26,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారో ఆ 26,000 కూడా అన్నదాత సుఖీభావ కింద ఇవ్వమని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మిగతావి కూడా త్వరలోనే మీరు ఈ సంవత్సరం కూడా 26,000 లెక్క, మీరు 20,000 ఇస్తానన్నారు, PM కిసాన్ 6,000, మొత్తం 26,000 కూడా మరి ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని. అలానే మొన్న మోంతా తుఫాను ద్వారా జగ్గైపేట నియోజకవర్గంలో ధాన్యం దెబ్బతిన్నది సుమారుగా ఒక 2,000 ఎకరాల్లో. మరి పత్తి సుమారుగా ఒక 500-600 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నది, మిర్చి ఒక 500-600 ఎకరాల్లో దెబ్బతిన్నదని చెప్పి రైతాంగం ద్వారా మాకు తెలుస్తూ ఉంది. మరి ఈ నష్టపోయిన రైతులకు అందరికీ కూడా ప్రతి ఎకరాకు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి మరొక్కసారి స్థానిక ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక సమీక్ష సమావేశం పెట్టండి. వాస్తవంగా CCIలో ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మీరు సమీక్షించండి. వాటిని కఠినమైన నిర్ణయాలు ఏదైతే 12% లోపే మేము కొంటాం ఖచ్చితంగా అనేది కాకుండా 18% వరకు, కనీసం 18% వరకు కూడా మాయిశ్చర్ ఉన్నా కానీ ఈ రైతాంగం తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేసే విధంగా మీరు తక్షణం చర్యలు తీసుకోవాలని, రోజుకి 500 క్వింటాలు కాదు 5,000 క్వింటాలు